అన్నమయ్య జిల్లాలో ఇలా ఉంటే నెల్లూరు జిల్లా కోవూరులో కూడా టిపికల్గా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆలయంలో టీడీపీ నాయకులు కుమ్ములాటకు దిగారు. ప్రశాంతి నగర్లోని సాయిబాబా మందిర కమిటీ సభ్యుడికి మండల టీడీపీ నాయకుడికి మధ్య ఆలయ విరాళాల విషయంలో విభేదాలు వచ్చాయి. వచ్చిన విరాళాలు ఎలా ఖర్చు చేయాలనే విషయం ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు ఒకరికొకరు తన్నుకోవడంతో కొట్టుకోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ఇలా గుడిలోనే కొట్టుకు చేస్తే ఎట్లా అంటూ చర్యలు తీసుకుంటాము మీపై అని చెప్పి హెచ్చరించారు. ఇక్కడ కూడా సీసీటీవీ దృశ్యాలు మనకి ఎవిడెంట్గా కనిపిస్తున్నాయి. సాయిబాబా టెంపుల్ అది. ఆ టెంపుల్లో ఆలయంలో టీడీపీ నాయకుల కుమ్ములాటకు దిగిన దృశ్యాలను చూస్తున్నాము. ప్రశాంతి నగర్లోని సాయిబాబా మందిర కమిటీ సభ్యుడికి అలాగే మండల టీడీపీ నాయకుడికి మధ్య విరాళాల విషయంలో విభేదాలు వచ్చాయి. ఒకరినంటే ఒకరు విరాళాలకు సంబంధించి దేనికి ఖర్చు చేస్తున్నారు, ఎందుకు ఖర్చు చేస్తున్నారు అంటూ రెండు వర్గాలుగా విడిపోయి వాళ్ళలో వాళ్ళు ముష్టి యుద్ధానికి బాహాబాహీకి దిగిన దృశ్యాలను చూస్తున్నాము. టెంపుల్ లోపల కొట్టుకున్నారు, టెంపుల్ బయటకు వచ్చి ఆ ప్రిమిసెస్లో కూడా కొట్టుకున్న దృశ్యాలు అవి. విరాళాలు ఎలా ఖర్చు చేయాలనే విషయం ఘర్షణకు దారితీసినట్టుగా తెలుస్తోంది. ఇరు వర్గాలు దాడులు చేసుకోవడంతో స్థానికులు ఆ గుడికి వచ్చిన వాళ్ళు భయాందోళనకు గురయ్యారు. ఘటనపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.